అకస్మాత్తుగా ఆ ఆడకుక్కకు ప్రమాదం పసిగట్టినట్టు అనిపించింది. అది వెంటనే మురిగి తన పిల్లలను ఇంట్లోకి పంపి పరుగులు తీయించింది. అందులో ఒక పిల్లకు కడుపు నిండా ఇంకా ఆహారం కూడా అందలేదు. కాని తల్లి కుక్క బలవంతంగా దాన్ని లోపలికి లాక్కెళ్ళింది. తన పిల్లలను సురక్షితంగా ఉంచాక అది కిటికీ దగ్గరికి వచ్చి యజమానికి ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నట్లుగా బిగ్గరగా అరుస్తూ ఉంది. మొదట్లో ఇంటి లోపల ఉన్న తాత, మనవరాలు దానిని పట్టించుకోలేదు. కాని కొద్దిసేపటి తర్వాత బల్లపై ఉంచిన నీటి గ్లాస్ వేగంగా కదులుతున్నట్టు, కుక్క అరుపు మరింత బిగ్గరగా అవుతున్నట్టు తాత గమనించాడు. అకస్మాత్తుగా భూమి బలంగా కంపించసాగింది. ఇంట్లోని అద్దాలన్నీ పగిలిపోయాయి. తాత, మనవరాలు ఏదైనా అర్థం చేసుకునేలోపే బీరువా నేరుగా వారిపై పడిపోయింది. వారిని కాపాడలేకపోయింది. కొద్దిసేపట్లోనే ఆ ఇల్లు కూలి శిథిలాల కుప్పగా మారిపోయింది. పాపం, ఆ కుక్క ఇది చూసి చాలా కలత చెందింది. అది పిచ్చిదానిలా మట్టిని తవ్వడం మొదలుపెట్టింది. తన యజమానిని రక్షించడానికి రాత్రి పగలు తవ్వుతూనే ఉంది. ఇది చూసి దాని పిల్లలు కూడా మట్టి తవ్వడం మొదలుపెట్టాయి. కాని అయినప్పటికీ అది ఇరుక్కుపోయిన యజమానుల దగ్గరకు చేరుకోలేకపోయింది. అది వెంటనే సహాయం కోసం బయటికి పరిగెత్తింది. 2 సైనికుల దగ్గరకు వెళ్లి దూకడం మొదలుపెట్టింది. తాను ఏం చెప్పాలనుకుంటుందో సైనికులకు అర్థం కాలేదు. వారు దానిని పక్కకు పంపించారు. కాని అది పదే తిరిగి వచ్చి అరుస్తూనే ఉంది. అది సహాయం అడుగుతోందని సైనికులు అర్థం చేసుకున్నారు. మీ యజమానులు బతికే ఉన్నారా అని వారడిగారు. ఇది వినగానే ఆ కుక్క వేగంగా ముందుకు పరిగెత్తింది. సైనికులు దాని వెనుక పరిగెత్తుకుంటూ శిథిలాల దగ్గరకు చేరుకున్నారు. అక్కడ వారికి తాత, మనవరాలు కనిపించారు. వారు ఇద్దరిని బయటికి తీశారు. కాని తాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెంటనే రక్షణ హెలికాప్టర్ను పిలిపించి వారిని తరలించడం మొదలుపెట్టారు. కాని ఆ అమ్మాయి వెళ్లడానికి నిరాకరించింది. ఎందుకంటే తాను వెళ్లిన తర్వాత కుక్కలు ఒంటరిగా మిగిలిపోతాయని. సైనికులు ఆమెను చూసి విచారించారు. కాని హెలికాప్టర్ నుండి తాతాకు రక్తం చాలా వేగంగా పోతోంది. మనం త్వరగా వెళ్లాలి అనే స్వరం వినిపించింది. వారు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. యజమాని తమను వదిలి వెళుతున్నారని చూసినప్పుడు ఆ కుక్క వారి వెనుక పరిగెత్తింది. అది చూసి ఆ అమ్మాయి మరింత ఏడవడం మొదలుపెట్టింది. కాని తాతాను త్వరగా కాపాడాలి కాబట్టి సైనికులు ఏమీ పట్టించుకోలేదు. ఆ హెలికాప్టర్ కంటికి కనిపించకుండా పోయే వరకు కుక్క చాలా దూరం వెంటాడింది. యజమాని తమను తీసుకెళ్లడానికి ఖచ్చితంగా వస్తారని కుక్కకు తెలుసు. కాని 2 రోజులు వేచి చూసినా ఎటువంటి వార్తా రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అది తన పిల్లలను యజమానితో కలిసి ఆడుకునే ప్రదేశానికి తీసుకువెళ్ళింది. కాని అక్కడ కూడా వారి జాడ దొరకలేదు. చివరికి పిల్లలు కూడా ఆకలితో అలసిపోయారు. వాటికి ఏదైనా తినడానికి ఏర్పాటు చేయడం అవసరం. ఆ ఆడకుక్క శిథిలాలలో ఆహారం కోసం వెతకడం ప్రారంభించింది. కాని ఏమీ దొరకలేదు. అది అలసిపోయి కూర్చుంది. అప్పుడే అది కొంత దూరంలో ఒక పావురాన్ని చూసింది. అది నెమ్మదిగా ముందుకు కదిలింది. కాని 3 రోజుల ఆకలి కారణంగా దానికి పావురాన్ని పట్టుకునేంత శక్తి లేదు. పావురాలన్నీ ఎగిరిపోయాయి. రాత్రిపూట భారీ వర్షం పడడం మొదలైంది. యజమాని త్వరలోనే తమను తీసుకెళ్లడానికి వస్తారని ఆలోచిస్తూ వారంతా శిథిలాల కింద దాక్కున్నారు.